తిరుమల తిరుపతి లడ్డూ వివాదంతో దేశం అట్టుడికిపోతోంది. లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకం జరిగిందన్న విషయం ల్యాబ్ నివేదికతో నిర్ద్వందంగా తేలిపోయింది. జగన్ హయాంలో దేవాలయాలపై జరిగిన అరాచకాలు, దాడులను మించి లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు వినియోగం ప్రజల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశవ్యాప్తంగా జనం ఆందోళనలకు దిగుతున్నారు. జగన్ దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నారు. తాడేపల్లి ప్యాలెస్ వద్ద కూడా బీజేపీ ధర్నా చేసింది. జగన్ పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేసింది. ఇక జాతీయ మీడియా తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై డిబేట్లు నిర్వహించింది. అంటే జగన్ హయాంలో తిరుమల పవిత్రత దెబ్బతిందని ప్రజల సందేహాలకు అతీతంగా నిర్ధారణకు వచ్చేశారు. ఒక్క ఛాన్స్ అంటూ ప్రజలను అభ్యర్థించి అధికారంలోకి వచ్చిన జగన్ 5 ఏళ్ల పాటు బాధ్యతారాహిత్యంగా అరాచక పాలన సాగించారు. దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు, కక్ష సాధింపులే తన పాలనా విధానం అన్న రీతిలో జగన్ పాలన సాగింది. అదంతా పక్కన పెడితే తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై మాట్లాడాల్సిన అప్పటి తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి మాత్రం మౌనాన్ని ఆశ్రయించారు. అసలు ఆయన ఎక్కడ ఉన్నారన్న సమాచారం కూడా లేదు. జగన్ హయాంలో 5 ఏళ్ల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి ఈ లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై మాట్లాడాలి. కానీ ఆయన ఆచూకీ తెలియటం లేదు. జగన్ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా 5 ఏళ్లు వెలగబెట్టిన ధర్మారెడ్డి 2024 ఎన్నికల ఫలితాలకు సరిగ్గా 4 రోజుల ముందు పదవీ విరమణ చేశారు. జగన్ హయాంకు ముందు వరకు టీటీడీ ఈవోగా పనిచేసిన వారంతా ఐఏఎస్ అధికారులు మాత్రమే. కానీ జగన్ అధికారం చేపట్టిన తర్వాత టీటీడీ ఈవో నియామకం విషయంలో సాంప్రదాయానికి, ఆనవాయితీకి పంగనామాలు పెట్టేసి ఐడీఈఎస్ ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీసెస్ కు చెందిన ధర్మారెడ్డిని ఏరి కోరి మరీ టీటీడీ ఈవోగా నియమించుకున్నారు. జగన్ అప్పగించిన బాధ్యతను ధర్మారెడ్డి తూచా తప్పకుండా నిర్వర్తించారు. తిరుమల పవిత్రతను మంటగలిపే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమల కొండపై అన్యమత ప్రచారం జరిగినా పట్టించుకోలేదు. రాజకీయ ప్రసంగాలకు వేదికగా తిరుమల మారుతున్నా మాట్లాడలేదు. టీటీడీలో అన్యమతస్థులను కొలువుకు కట్టబెట్టారు. ఇలా టీటీడీ జగన్ హయాంలో ధర్మారెడ్డి జాగీర్ అన్నట్లుగా మారిపోయింది. ధర్మారెడ్డి జాగీర్ అంటే జగన్ జాగీరేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సరే, ఇప్పుడు జగన్ అధికారంలో లేరు. జగన్ హయాంలో టీటీడీలో రాజ్యమేలిన అరాచకం, అకృత్యాలపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు వినియోగించారని వెలుగులోనికొచ్చింది. వీటన్నింటికీ తొలుత బాధ్యత వహించాల్సింది అప్పటి ఈవో ధర్మారెడ్డి మాత్రమే. ఆ తర్వాత అప్పటి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఆయనకు ముందు టీటీడీ చైర్మన్ గా ఉన్న వైవి సుబ్బారెడ్డిలు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అయితే వీరిలో ధర్మారెడ్డి మాత్రం కనిపించటం లేదు, వినిపించటం కూడా లేదు. 5 ఏళ్ల పాటు డిప్యూటేషన్ పై ఆంధ్ర సర్వీస్ లో ఉన్న ధర్మారెడ్డి తనకు జూన్ 30 వరకు ఎక్స్టెన్షన్ ఇవ్వాల్సిందిగా ఎన్నికలకు ముందు కోరారు. అందుకు కేంద్రం అంగీకారం కూడా తెలిపింది. అయితే ఎన్నికలలో జగన్ రెడ్డి పార్టీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకుని అధికారం కోల్పోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం ధర్మారెడ్డిని సెలవుపై పంపింది. జూన్ 30తో ఎక్స్టెన్షన్ ముగియటంతో సొంత క్యాడర్లో చేరి ఉండాలి, కానీ చేరారా లేదా అన్న సమాచారం లేదు.